ఇటు ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టులో ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళందరికీ ఎదురుదెబ్బ. ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఎస్ఐఆర్ని ఆపలేమని ధర్మాసనం తీర్పునిచ్చినట్టు తెలుస్తుంది. బీహార్ ఎన్నికల ముందు ఎస్ఐఆర్ ద్వారా దాదాపు 50 నుంచి 60 లక్షల ఓట్లని అక్కడ తీసేశారు. ఎవరి పేరు మీద అయితే 2-3 ఓట్లు ఉండడం, ఇటు బంగ్లాదేశ్కి సంబంధించి కొంతమంది ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఓటు తీసుకున్నారో వాళ్ళ ఓట్లు తీసేయడం, అలాగే డిఫరెంట్ కాన్స్టిట్యున్సీల్లో కావచ్చు వేరే వేరే చోట డూప్లికేషన్స్ ఉండడం, మొత్తానికైతే ఈ ఓట్ల లెక్కింపు ఖచ్చితంగా చేయాలి, దాంట్లో సరిలేని ఓట్లను తీయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ని తీసుకొచ్చింది. ఆ ఎస్ఐఆర్ని ఆపాలని పిటిషనర్లు సుప్రీంకోర్టులో వాళ్ళు దాఖలు చేసిన దానిపై ఇవాళ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కొనసాగుతూనే ఉంటుంది, దానికి స్టే ఇవ్వలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీకి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా జారీ చేసింది. ఇటు ఫేజ్ 2 గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఫేజ్ 2లో 12 రాష్ట్రాల్లో ఓటరు జాబితా సవరణ చేపట్టాలని ఈసీ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు ఎస్ఐఆర్ని ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేసింది అఖిలపక్షం. ఖచ్చితంగా ఎస్ఐఆర్ని ఆపాలని వీళ్ళంటున్నారు ప్రతిపక్షాలు. ఇటు ఎస్ఐఆర్ని ఆపాల్సిన అవసరం లేదు, దాన్ని కొనసాగించాలి, ఎస్ఐఆర్ని ఓటర్ జాబితాని సవరణ చేస్తేనే కదా అవసరం లేని ఓట్లు లేకపోతే డూప్లికేట్ ఓట్స్ లేకపోతే అలాగే మిస్టేక్స్ కావచ్చు ఇవన్నీ కూడా తొలగించవచ్చు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక పక్కన మనం చూస్తే ఇటు డీలిమిటేషన్ని తీసుకొచ్చి మరి సీట్లను కూడా పెంచే అవకాశం ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సీట్లను పెంచే అవకాశం ఉంది. అలాగే జమిలీ ఎలక్షన్స్ రానున్న రోజుల్లో మరి జమిలీ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేద్దామని కేంద్ర ప్రభుత్వం ఆలోచన కూడా చేస్తుంది. కాబట్టి సో మొత్తం మీద ఎస్ఐఆర్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం, అలాగే ఇప్పుడు బీజేపీ పార్టీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ప్లాన్ చేస్తుంది.